మీద కనిపించి చాలా కాలమవుతోంది. ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ త్వరలో ఓ వెబ్ సిరీస్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ షోతో సమంత సౌత్ ఇండియా రికార్డ్ సెట్ చేశారు. ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సౌత్ మూవీస్ తో పాపులర్ అయిన సమంత ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకుని బాలీవుడ్ తో టచ్ లో ఉంటున్నారు. ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ కి చేరువైన ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ షోతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. ఈ షోలో వరుణ్ ధావన్ తో కలిసి లీడ్ రోల్లో నటిస్తున్నారు సమంత. భారీ యాక్షన్ సిరీస్ కావటంతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం చాలా టైం కేటాయించారు. సిటాడెల్ సిరీస్ కోసం సమంత తీసుకున్న పారితోషికం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఒక్కో సినిమాకి 3-4 కోట్ల పేమెంట్ అందుకున్న శామ్ ఈ షోకి ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకున్నారు అన్నది ఇండస్ట్రీ టాక్. యాక్షన్ సిరీస్ కావటంతో సమంత ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సొచ్చింది. రిస్కీ యాక్షన్ సీన్స్ లోనూ నటించారు. దీనికి తోడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా కావటంతో ఆ రేంజ్ లో పారితోషికం అందుకున్నారు శామ్. మరి ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఇదే రేంజ్ పేమెంట్ డిమాండ్ చేస్తారా? చూడాలి మరి. చాలా రోజులుగా బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న తాప్సీ పన్ను రూట్ మార్చారు. కెరియర్ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు హిట్ ఫార్ములా మీద దృష్టి పెట్టారు. అందుకే వరుసగా సీక్వెల్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. సౌత్ తో పాటు నార్త్ లోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న అతి కొద్ది మందిలో తాప్సీ పన్ను ఒకరు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ బ్యూటీ రీసెంట్ టైమ్స్ లో ఆ రేంజ్ లో సత్తా చాటలేకపోతున్నారు. తాప్సీ నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో ఆలోచనలో పడ్డ ఈ బ్యూటీ హిట్ ఫార్ములాల మీద దృష్టి పెట్టారు. అందుకే గతంలో సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఫ్రైడే ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కోవిడ్ టైంలో డిజిటల్ లో సూపర్ హిట్ అయిన హసీన్ దిల్ రుబా సినిమాకి సీక్వెల్ చేశారు తాప్సీ. ఫిరాయి హసీన్ దిల్ రుబా పేరుతో తెరకెక్కిన ఈ మూవీ కూడా డిజిటల్లోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి సక్సెస్ టాక్ వస్తే తన సిల్వర్ స్క్రీన్ జర్నీ కూడా గాడిలో పడుతుంది అనే నమ్మకంతో ఉన్నారు తాప్సీ. తాజాగా సౌత్ లోనూ ఓ సూపర్ హిట్ సీక్వెల్ ని లైన్ లో పెట్టారు తాప్సీ పన్ను. హారర్ కామెడీ జాన్రాలో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మరోసారి ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించేందుకు తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. మరి సీక్వెల్స్ అమ్మడి కెరీర్ ని గాడిలో పెడతాయేమో చూడాలి. ఈ ఇయర్ పాన్ ఇండియా సినిమాల జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. నార్త్ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేకపోయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఈ రేంజ్ సినిమాల జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా సక్సెస్లు కొత్త కాకపోయినా తమిళ జనాలు మాత్రం ఆ సెగ్మెంట్ లో తమ హీరోలు ప్రూవ్ చేసుకునే టైం కోసం ఎదురు చూస్తున్నారు. దేవర, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, పుష్ప 2 ఇలా టాలీవుడ్ నుండి ఈ ఏడాది రాబోయే పాన్ ఇండియా సినిమాలు నంబర్ సాలిడ్ గానే కనిపిస్తోంది. అన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలే కావటంతో వీటి సక్సెస్ సౌండ్ కూడా ఆ రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న దేవరతో మొదలై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మన సినిమాలు మార్కెట్ ని రూల్ చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. అయితే ఇదే సీజన్ లో మేం కూడా సత్తా చాటుతాం అంటూ రెడీ అవుతున్నారు తమిళ సినిమా మేకర్స్. ఇప్పటి వరకు తమిళ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తన ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే టాలీవుడ్ సినిమాలతో పోటీ లేకుండా సేఫ్ జోన్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. విజయ్ హీరోగా తెరకెక్కిన ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్ సెప్టెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చిన తరువాత వస్తున్న సినిమా కావటంతో ది గోట్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ లో కంగువా, వేటయాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. 2 భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సినిమాలు. దీంతో తెలుగు సినిమాలతో పాటు ఈ 2 సినిమాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత టఫ్ ఫైట్ లో తమిళ సినిమాలు ప్రూవ్ చేసుకుంటాయా? అప్కమింగ్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో తమ మార్కు చూపిస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రీసెంట్ టైమ్స్ లో అజయ్ దేవ్గన్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా శైతాన్. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఆ పార్ట్ ను మరింత థ్రిల్లింగ్ గా చూపించేందుకు మేకింగ్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అజయ్ దేవ్గన్, మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ శైతాన్. ఈ సినిమాతో సౌత్ బ్యూటీ జ్యోతిక బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చారు. అందుకే శైతాన్ సినిమా మీద సౌత్ లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న అజయ్ దేవ్గన్ కు సూపర్ హిట్ తో ఊరట ఇచ్చింది శైతాన్ మూవీ. శైతాన్ తరువాత కూడా అజయ్ సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. దీంతో మరోసారి హారర్ థ్రిల్లర్ ఫార్ములాతోని ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో.
కొత్త కథలతో ప్రయోగాలు చేయటం కన్నా ఆల్రెడీ సూపర్ హిట్ అయిన శైతాన్ ఫార్ములానే రిపీట్ చేయటం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. శైతాన్ సీక్వెల్ కి సంబంధించిన వర్క్ షురూ అయింది. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ లో ఉంది అజయ్ దేవ్గన్ టీమ్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన వికాస్ బల్ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ లో మాధవన్ నెగిటివ్ రోల్లో నటించారు. అలానే సీక్వెల్ కి కూడా ఓ టాప్ స్టార్ ని విలన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మరి ఆ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ తృప్తి దిమ్రి. ఒక్క పాటతోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన ఈ భామ బాలీవుడ్ లో లాంగ్ జర్నీని కోరుకుంటున్నారు. అందుకే గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూనే నటిగాను పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. త్వరలో బయోగ్రాఫికల్ మూవీలో కనిపించబోతున్నారు ఈ భామ. యానిమల్ సినిమాకి ముందు తృప్తి అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్న సంగతే ఆడియన్స్ కి తెలీదు. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ లీగ్ లో ఫ్లాష్ అయ్యారు ఈ బ్యూటీ. 6 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాణి గుర్తింపు ఈ సినిమాలో చేసిన ఒక్క సాంగ్ తో వచ్చింది. ప్రజెంట్ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ తనకు బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంక చోప్రానే ఇన్స్పిరేషన్ అన్నారు. అందుకే మూవీ సెలెక్షన్ విషయంలోనూ ఆమెనే ఫాలో అవుతున్నారు. ఓవైపు గ్లామర్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూనే నటనకు స్కోప్ ఉన్న సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తృప్తి. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ తో మరో బిగ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న తృప్తి ఓ బయోగ్రాఫికల్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లెజెండరీ నటి పర్వీన్ బాబీ జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్లో తృప్తి నటించే ఛాన్స్ ఉంది అనే టాక్ వినిపిస్తోంది. 70-80 దశకాల్లో వెండితెరను రూల్ చేశారు గ్లామర్ క్వీన్ పర్వీన్ బాబీ. ఆమె ప్రొఫెషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లోనూ సినిమా కథకి కావలసినన్ని ట్విస్టులున్నాయి. అందుకే ఆమె కథని వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరి ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తృప్తి రియల్ లైఫ్ క్యారెక్టర్లో ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.